ఓ రోజు ఓ ప్రదేశంలో కారు ఆగిద్ది. తండ్రి కొడుకు ఇద్దరు కారులో ఉంటారు. కాస్ట్లీ కారు ఆగిద్ది. అయితే అక్కడ సమీపంలో చెత్త కుప్ప ఉంటుంది. ఆ చెత్త కుప్ప దగ్గర ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఒక చిన్న పిల్లగాడు, వాడు భిక్షం ఎత్తుకునే పిల్లవాడు. ఈ అబ్బాయి మరి ఒక కారణం చేత కారు దిగుతాడు. బహుశా ట్రాఫిక్ బ్రేక్ అయిన కారణం చేత ఏం జరుగుతుంది చూడటానికి సంథింగ్ దిగుతాడు. మంచి కాస్ట్లీ డ్రెస్ తన ఒంటి మీద. ఆ చెత్త కుప్ప దగ్గర ఉండే ఆ పిల్లవాడు ఇతని దగ్గరికి వస్తాడు. ఇతను హైట్ గీట్ ఉంటాడు, మంచి ఖరీదైన బట్టలు. వాడేం చేశాడంటే ఆ చెత్త కుప్ప దగ్గర ఆ ఏరుకుంటున్న స్థితిలో ఉన్నాడు కదా, ఆ చేతులతో ఈయన కోటు పట్టుకుంటాడు. కోటు పట్టుకొని కోటు లాగి పిలుస్తూ ఉంటాడు. ఆ ట్రాఫిక్లో వాళ్ళందరినీ గమనిస్తా ఈ టెన్షన్లో ఉంటాడు. ఇతను పిలుస్తూ ఉంటాడు, వినిపించుకోడు. ఆ కోటు పట్టుకొని లాగుతాడు, ఎందుకంటే ధర్మం చేయమని. ఆ కోటు పట్టుకొని గట్టిగా 2-3 సార్లు లాగేసరికి చూస్తాడు. చూడగానే వాడి చేతులు చెప్తాడు, పెట్టి కొడతాడు. వాడిపై అవతల పడతాడు. చంపేస్తావు కదవా, ఎవడన్నా నా కోటు పట్టుకుంటావు అని ఆ కోటును దులిపేసుకుంటాడు. ఇక ఆడు పిల్లగాడు గడగడలాడుతా ఆ పట్ట దగ్గర నుంచి చిన్నగా లేచి అవతలికి వెళ్ళిపోతాడు. కారులో ఉండి తండ్రి చూస్తుంటాడు. తండ్రి అనుకుంటాడు ఆ చిన్న పిల్లవాడిని చూసి తన కొడుకు కనికరించి ఏదైనా దానం చేస్తాడేమో అని. దానం చేయకపోగా కోటు పట్టుకున్నాడని లాగి పఠామని కొట్టేసరికి ఆ చిన్నోడి అవతల పడతాడు. తర్వాత ఆ ట్రాఫిక్ ఏదో క్లియర్ అయింది, ఆ కారుకి వెళ్ళిపోతాడు. తండ్రి అప్పుడు ఏం మాట్లాడు, మౌనం కూర్చుంటాడు, బాధపడతాడు, కన్నీళ్ళు తిరుగుతాడు. తన కొడుకు కాఠిన్యానికి గాయపడిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, నాన్న నీకు చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకుంటున్నాను, నీ కొరకు ఒక విలువైనది దాచిపెట్టాను, అది నీకు ఇస్తాను నాన్న, అది నువ్వు స్వీకరించాలి అంటాడు. తప్పకుండా డాడీ, తప్పకుండా ఇవ్వండి, మీరు నాకు ఇస్తున్నారంటే అది ఏదో చాలా ఖరీదైందై ఉంటుంది అని కొడుకు అంటాడు. తండ్రి తన గదిలోకి వెళ్ళి తనకున్న వస్తువులు భద్రం చేసే ప్రదేశంలో ఒక పాతదైనటువంటి ఐరన్ బాక్స్ ఒకటి ఉంటుంది. తన వస్తువులు భద్రం చేసే ప్లేస్లో నుంచి ఆ ఐరన్ బాక్స్ ఒకటి, ఇనప బాక్స్ ఒకటి తీస్తాడు. బయటికి తీసి, ఇది నీకోసమే ఉంచాను నాన్న, ఇది నీకు చాలా మేలు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకో, ఎప్పటికీ నీ దగ్గర పెట్టుకో, ఇది నీకు నా గిఫ్ట్ అని ఇస్తాడు. పెద్ద ధనవంతుడు తండ్రి. అంత ధనవంతుడు గిఫ్ట్ ఇచ్చాడంటే ఇంక అది ఏ వజ్ర వైడూర్యాలు అయి ఉండొచ్చు. కొడుకు కోసం దాచిపెట్టినాయి. సంతోషపడి డాడీ తీసి చూసేదా అంటాడు. నీకు ఇచ్చా, నీకు నీదే, చూసుకో అంటాడు. దాని లాక్ ఓపెన్ చేసి తీస్తాడు. తీస్తే వజ్రాలు వైడూర్యాలు ఏముండవు. దాదాపు 25 సంవత్సరాల క్రితం తీసిన ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు తీస్తాడు. ఏంటి ఏంటి అంటాడు. చూడన్న చూస్తాడు. ఆ ఫోటోల్లో కొన్ని గంటల ముందు చిన్నాన్ని కొట్టాడే చెత్తకుప్ప, అలాంటి చెత్తకుప్ప, అంతకంటే రోతగా ఉన్న చెత్తకుప్ప దగ్గర ఒంటి మీద కనీసం బట్టలు లేని స్థితిలో, దారుణమైన స్థితిలో, మహారోతగా ఉన్న ఒక చిన్న బిడ్డ నిలబడి ఉంటాడు ఆ ఫోటోల్లో. ఏం డాడీ గిఫ్ట్ అని ఇంత అసహ్యమైన ఫోటోలు ఇస్తున్నావు నాకు, ఇందులో ఏముంది డాడీ? చెత్తకుప్ప దగ్గర అసహ్యంగా మురికిగా ఉన్న ఒక పిల్లవాడు ఉన్నాడు, అంతమించి ఏముంది డాడీ? ఇది నాకు బహుమానం ఏంటి డాడీ అంటే, ఆ పిల్లవాడిని ఎప్పుడు నన్ను చూసావా నువ్వు అన్నాడు. నేను ఇంతవరకు చూడలేదు డాడీ. ఎవరు వీడు? వాడెవరో కాదు నాయన, నువ్వే. 25 సంవత్సరాల క్రితం నీవు నాకు ఆ చెత్తకుప్ప దగ్గరే కనపడ్డావు. ఊహించని రీతిలో నేను మీ అమ్మ ఇద్దరం ఆ మార్గం గుండా వెళ్ళటం జరిగింది. అమాయకంగా నువ్వు నా దగ్గరికి వచ్చి నా కోటు పట్టుకొని దీనంగా నాకెళ్ళి చూశావు. నువ్వు ఎవరు బిడ్డవో మాకు తెలియదు.
ఎలా ఆ స్థితికి వచ్చావో మాకు తెలియదు. నిన్ను చూడగానే మీ అమ్మకి నాకిద్దరికి కనికరం కలిగింది. నేను అమ్మని అడిగాను, ఈ చిన్న బిడ్డ ఇంత దారుణంగా ఉన్నాడు, మనం వీడిని తీసుకెళ్దామా? వీడికి ఏదన్నా మనం ఇస్తే ఆ పూటకే, మరి తర్వాత కాబట్టి వీడిని మనం తీసుకెళ్దామా, వీడిని పెంచుకుందామా? తప్పకుండా అంది. ఇద్దరం తీసుకొచ్చి నీకు స్నానం చేయించి క్లీన్ చేసాం. అయితే నేను ఒక మంచి పని చేసేటప్పుడు నా దగ్గర ఎప్పుడు కెమెరా ఉండేది. ఆ కెమెరాతో నువ్వు ఆ స్పాట్లో కనపడ్డప్పుడు ఈ ఫోటోలు తీసా. ఎందుకు తీసానో తెలుసా నాయన? నేను సంపన్నుడిని. నువ్వు ఆ స్థితిలో నుంచి నా ఇంట్లోకి వస్తున్నావు. నా ఇంట్లో ఉన్న సంపదలను బట్టి తప్పకుండా నువ్వు అహంకారం చూపే అవకాశం ఉంటుంది. ఏనాటికైనా నీ మొదటి స్థితిని ఎరుగక నువ్వు తేడాపడే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇవి నీకు చూపిద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే ఇవి ఎప్పటికీ నీకు చూపించొద్దు అనుకున్నా. కానీ ఇందాక నువ్వు చేసిన పనికి నా గుండె గాయమైపోయింది. అచ్చం ఆ బిడ్డలాగానే నువ్వు ఉన్నావు, అలానే నా కోటు పట్టుకున్నావు. అయితే నేను చెంపదెబ్బ కొట్టలేదు నాన్న, నిన్ను ఎత్తుకొని ఇంటికి తెచ్చుకున్నాను రా. నువ్వు నా కన్న బిడ్డవు కాదు, నేను పెంచుకున్నాను నిన్ను అంటాడు. హరిగా తిరిగిపోద్ది మైండ్. ఇది నిజమా నాన్న అంటే, చూసుకో ఆ ఫేస్కి నీ ఫేస్కి వెళ్ళి అద్దంలో చూసుకో, ఖచ్చితంగా పోలికలు ఉంటాయి చూడు. కన్ఫామ్ వాడే. ఇక ఏడుస్తాడు. ఏడ్చి ఆ ఫోటోలు అక్కడే పెట్టేసి కారు తీసుకొని వెళ్తాడు. వెళ్తే ఆ చిన్నవాడు ఆ చెత్త కుప్ప దగ్గరే ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతులు చప్పిలిస్తాడు. భయపడి వెనక్కి వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటే పట్టుకుని ఏడుస్తాడు. నన్ను క్షమించరా, నన్ను క్షమించు, నువ్వు నాకు తమ్ముడివి, నేను నీకు అను అంతేరా. 25 ఏళ్ల క్రితం నా గతిది, ప్రస్తుతం నీ పరిస్థితి ఇది. కానీ నాకు నా ఫస్ట్ స్థాయి నాకు తెలియలేదురా. నా తల్లిదండ్రులకు నేను పుట్టాను అనుకున్నాను, ఆ సంపన్నుల బిడ్డగా నేను సంపన్నుని అనుకున్నాను. కానీ ఈ దిక్కుమాల దరిద్రగుట్టు చెత్తకుప్ప స్థితిలో నుంచి మా నాయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నాకు తెలియదు, ఈ అంతస్తు తెచ్చాడని నాకు తెలియదు. నేను చాలా తేడాపడ్డానని పశ్చాత్తాపతుడే విరిగి నలిగిన మనసు కలిగి ఆ చిన్నాడిని తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని ఆయన తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తండ్రికి నమస్కరిస్తాడు. నేను ఇలాంటి స్థితిలో ఉన్నవాడినైనా నన్ను చేరదీసి ఏనాడు కూడా నేను నీ సంబంధిని కాదు అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించకుండా నన్ను కన్నా బిడ్డ కంటే ఎక్కువ చూసినావు. నేను ఏమని పిలవాలి నాయనా? నువ్వు ఎప్పటికీ నా బిడ్డ, నేను ఎప్పటికీ నీ తండ్రినే. పిలుపులో మార్పు లేదు, వ్యవహారంలో మార్పు లేదు. ఎందుకంటే నిన్ను నేను స్వీకరించిన రోజే హృదయపూర్వకంగా నిన్ను హత్తుకున్నాను నాయన. నువ్వు ఎప్పటికీ నా బిడ్డనంటే, అట్లయితే వీడు కూడా నా బిడ్డ అని వాడిని స్వీకరిస్తాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఒక ఎగ్జాంపుల్. ఎందుకు చెప్పానంటే దేవుడు కూడా మన ఫోటోలు దాచిపెడతాడు. ఏ బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఏడ్చామో, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎలా సిగ్గుపడ్డామో, ఎలాంటి పరిస్థితులు ఎలా అవమాన భారంతో కృంగిపోయామో, ఎంత ఆవేదన పడ్డామో, ఆ సన్నివేశాలన్నీ దేవుని దగ్గర భద్రంగా ఉంటాయి. నువ్వు అందుబాటులోకి వచ్చినప్పుడు నా గతం ఏంటి అని నువ్వు వెనక్కి చూస్తే అన్నీ నీకు చూపిస్తాడు ఆయన. నాకు చూపించాలి తండ్రి, నువ్వు నా స్థితిని, నా గతిని నాకు చూపించు తండ్రి. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తున్నా, కుక్క కంటే నీచంగా తయారయ్యా, అంధుల్లాగా అయిపోతున్నా, అంధురాల్లాగా అయిపోతున్నా. ఎన్నెన్నో పర్యాయాలు నన్ను ఆదుకున్నావు, ఆదరించావు, మేలు చేశావు, నా తల ఎత్తావు, నన్ను ఘనపరిచావు, నన్ను నీ గుండెల్లో హత్తుకున్నావు తండ్రి. ఈరోజు నేను ఇట్లా తయారయ్యాను ప్రభు, నా మొదటి స్థితి మర్చిపోయానయ్యా, నన్ను క్షమించు నాయన. అని దేవుని ముందు మనం సాగిలపడాలి, దేవుని అడగాలి, చూపించు నేను ఆవేదన పడిన స్థితిని. నేను ఎప్పటికీ మర్చిపోకుండా నా హృదయంలో శిలాక్షరాలుగా ముద్రితం చేద్దండి, ముద్రించు. గతాన్ని తలుచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గతకాలపు దేవుని మేలులో తలంచినప్పుడు మురిసిపోతాడు ఆయన. తెలుసా, నేను చేసినన్ని గుర్తున్నానా నీకు? అమ్మా, నేను చేసినన్ని గుర్తున్నాయి నీకు? బాగా గుర్తుపెట్టుకున్నావు తల్లి, బాగా గుర్తుపెట్టుకున్నావు నా కుమారుడని సంతోషపడతాడు.
అది మర్చిపోయినప్పుడు బాధపడతాడు. ప్లీజ్ మీరందరూ ఆ గతకాలపు కార్యాలన్నింటినీ తలంచుకోవాలి. నీ జీవితంలో నీకుంటే ఎవ్వరికి వాళ్ళకి ఉన్నాయా? దేవునితో కూడా నడిచిన అనుభవంలో దేవుడు చేసిన కార్యాలు లేవా? నీ జీవితంలో ఏమి లేవా? ఉంటే చేయొద్దు. ఉన్నాయన్నా బోల్డ్ అని